నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పాణెం హనుమిరెడ్డిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎంకు బహుమానంగా ఇద్దామని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న కూకట్ల కన్వెన్షన్ హాల్లో మంగళవారం రాత్రి ఇన్ఛార్జి హనుమిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 4 ఏళ్లుగా సీఎం సంక్షేమ పథకాలతో ప్రజారంగక పాలన అందిస్తున్నారని, ఎక్కడ అవినీతి లేకుండా ఇప్పటికే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరుస్తున్నారని, అంతేకాకుండా గ్రామ స్థాయిలో సచివాలయం వ్యవస్థ అమలు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారని సుబ్బారెడ్డి చెప్పారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు ఉండాలని, అందులో అద్దెంకి కూడా ఉంటుందన్నారు. హనుమిరెడ్డి మీద నమ్మకంతో అద్దెంకి సీటు తనకు కేటాయించారని, హనుమిరెడ్డి ప్రజాదరణ పొంది అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడాలని, హనుమిరెడ్డి గెలిస్తే అద్దెంకి దశ మారుతుందని సుబ్బారెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో మళ్ళా ఇక్కడ అందరికీ ఆశీస్సుతో గెలవడం జరిగింది. తర్వాత ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మళ్ళా పోయారు. మళ్ళా దురదృష్టాలు మన 2019లో మన అభ్యర్థి ఓటమి పాల్గొనడం జరిగింది. అయినా సరే అభ్యర్థి పాల్గొనడం పర్లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హనుమిరెడ్డి మన అద్దెంకి నియోజకవర్గంలో సీటుని హనుమిరెడ్డి గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానంగా ఇస్తే రాబోయే రోజుల్లో మన అద్దెంకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హనుమిరెడ్డి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడినట్టు పార్టీ ఆవిర్భావం నుంచి గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లాలో పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత చెప్తే వ్యాపారాలు కొన్ని కష్టపడి పనిచేసేది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి సైనికుడు లాంటి నాయకుడు మనం అందించిన కావాలి అని అడిగినప్పుడు నేను చెప్పాను, హనుమిరెడ్డి పట్టుదలతో పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు, ఆర్థికంగా నిలబడగలడు, ప్రజలకు అండగా నిలబడగలడు. అందుకని హనుమిరెడ్డి గారికి సీట్ ఇస్తే తప్పకుండా అద్దెంకి ప్రజలు మీ ప్రేమ అభిమానంతో తప్పకుండా గెలిచి బహుమానంగా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని ఒప్పు చేయొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన అద్దెంకి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్న హనుమిరెడ్డి అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయే కార్యక్రమం చేద్దాం. లోక ఇన్ఛార్జిగా కృష్ణ చైతన్యంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. మళ్ళా అవసరమైతే ఇంకోసారి తీసి మాట్లాడతాం. తప్పకుండా మన అభ్యర్థికి గెలిచినాక మళ్ళా రాష్ట్రంలో రాబోయేది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చినాక తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన ఎవరికైనా కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా చైతన్యం కూడా, కృష్ణ చైతన్యం కూడా రాబోయే రోజుల్లో మనతో పాటు కలిసి పనిచేసే విధంగా ముందుకు వస్తే రాబోయే రోజుల్లో మీ అందరి సమస్యలు తప్పకుండా ఆయన కూడా మంచి గుర్తింపు వచ్చే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ
డబ్బులు తీసుకొని సీట్లో పెడుతున్నాడు. ఆ అబ్బాయి ఇది ఖచ్చితంగా నా ఆశీర్వాదాలు కోరుకోవట్టు ఆ భగవంతుడు మనకి ఈ స్థానంలో మన నాయకులు మరి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందించాలని మరి రాబోయే దినాల్లో మన అభ్యర్థి నియోజకవర్గాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని విజయప్రదంగా నడిపించాలని మన ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో తుఫాన్ ప్రభావంతో అద్దెంకి మండలంలో పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందే విధంగా రైతులు కృషి చేయాలని అద్దెంకి మండలం ఎంపీపీ అవిసెన జ్యోతి అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా మొక్కుబడిగా సాగింది. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సాధారణ సమావేశానికి సరిపడా ఎంపీటీసీ సభ్యులు అధికారులు రాకపోవడంతో ఎంతో బలవంతంగా 12 గంటలకు ప్రారంభించారు. సమావేశంలో కోరంకి సరిపడా ఎంపీటీసీ సభ్యులు, అరకొరగా సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో అధికారులు వారి నివేదికను వివరించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ మాట్లాడుతూ తుఫాను వలన 1860 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, మొక్కజొన్న, వరి, కంది, పత్తి, మిరప పంటల వివరాలు నమోదు చేసి నివేదిక సిద్ధం చేసి ఉంచారని, నేటి నుంచి సచివాలయాల్లో డిస్ప్లే చేస్తున్నారని, రైతులు చూసుకొని అందులో లోపాలు ఉంటే వారి దృష్టికి తీసుకుని వస్తే సరిచేసి ఫైనల్ జాబితాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతారని వెంకటకృష్ణ తెలియజేశారు.
1860 ఎకరాలు మనం క్రాప్ డ్యామేజ్ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొక్కజొన్న, వరి, కంది, అలానే పత్తి ఇవన్నీ కూడా మనం ఎన్యూమరేట్ చేసి పంపించాము. ఇవన్నీ కూడా వరికి హెక్టార్కి 17,000 రూపాయలు, అలానే అపరాలకి హెక్టార్ 10,000, మొక్కజొన్నకి 12,500 చొప్పున మనం ఎన్యూమరేట్ చేసి మొత్తం 1,860 ఎకరాలు క్రాప్ డ్యామేజ్ మొత్తం 1,220 టన్నుల రేట్లు సంబంధించిన లిస్టు మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి సచివాలయంలో కూడా ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. 22వ తేదీ వరకు మనం ఈ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఇంకేదన్నా మనకి సోషాలిటీలో ఈ గ్రీవెన్స్ ఎవరన్నా మిస్ అయినా కానీ కూడా మనం దాంట్లో ఏదైనా రైట్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ కరెక్షన్ చేసి ఫైనల్ చేస్తే 24వ తేదీ మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఎంపీసీ సభ్యులు అలాంటి సభ్యులు అందరూ కూడా తెలియజేసిందంటే ఇప్పుడు నిన్న మనం చేసిన ప్రోగ్రామ్ అయితే ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ వచ్చాయి. అది అందరికీ తెలుసు, తెలియదు, ఇప్పుడు చెప్పడానికే వచ్చాను. అది నిన్నే చక్రపాలెంలో స్టార్ట్ చేశాను. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ అంటే ఇప్పుడు వరకు 5 లక్షల లిమిట్ ఉన్నది, ఇప్పుడు 25 లక్షల దాకా చేశారు. ఇప్పుడైతే చక్రపాలెంలో నిన్ననే మొదలైంది. అది అందరికీ అందుబాటులో ఉండేటట్టు నేను చేస్తాను రీసెంట్ డేస్లో. అది ఒకటి చెప్పాలి చదువుతున్న వాళ్ళకి. ఇంకా మనకి ఎవ్రీ బుధవారం శనివారం వ్యాక్సిన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మీరు అందరూ కొంచెం తెలుసుకొని వ్యాక్సినేషన్ కోసం పంపిస్తే మంచిగా ఉంటుంది. ఈ 2 విషయాలు. ఇంకా కొంతమందికి కోవిడ్ సింటమ్స్ కనిపిస్తున్నాయి రీసెంట్ డేస్లో. సో అందరూ దాన్ని కొంచెం ప్రివెన్షన్ తీసుకోవడం బెటర్. మాస్క్ పెట్టుకోవడము, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే రీసెంట్ డేస్లో కేసెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది విషయాలు చెప్పడానికి అని చెప్పేసి వచ్చాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు తప్పనిసరిగా చేయించుకోవాలి. తర్వాత రక్షిత వ్యవసాయంలో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రక్షిత వ్యవసాయంలో షేడెడ్ కానీ, మల్చింగ్ కానీ, హై వాల్యూ ఫ్లవర్స్, హై వాల్యూ వెజిటబుల్స్ అంటారు, వీటికి సబ్సిడీ అనేది జరుగుతుంది. షేడెడ్ అయితే 1 ఎకరాకి 14,70,000 సబ్సిడీ వస్తుంది. మల్చింగ్ అయితే 1 హెక్టార్కి 16,000. హై వాల్యూ ఫ్లవర్స్ అయితే 1 హెక్టార్కి 5,60,000. హై వాల్యూ వెజిటబుల్స్ అయితే 1 ఎకరాకి 2,40,000 సబ్సిడీ వస్తుంది. వీటితో పాటు కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్స్, అలాగే కొత్తగా కూరగాయలు ఎవరైనా వేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైనా సబ్సిడీ తీసుకువచ్చుకున్న వాళ్ళు ఆర్బీకి సంబంధించవచ్చు, లేదా మండలం తీసుకొచ్చి ఇక్కడ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలలో మహిళల సమస్యలు ఎక్కువ అని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేయడం బాధాకరమని ప్రజా సంఘ నాయకులు డాక్టర్ రఘుచంద్ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరాయి. 9వ రోజు దీక్షకు ప్రజా సంఘ నాయకులు రఘుచంద్, త్రిమూర్తులు, దేవపాలన కలిసి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘుచంద్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచమని గత 9 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం దిగిరాలేదని, ప్రభుత్వానికి మహిళల సమస్యలు తప్ప ఎన్నికల విషయం ముఖ్యమైందని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లక్షల్లో జీతాలు తీసుకునే హక్కు ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచడంలో తప్పు లేదని, వారు చేసే నిరవధిక సమ్మె సరైందని, వారిపైన ప్రతాపం చూపిస్తే 2024 ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్లో మహిళల పాత్ర ఎక్కువ, సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఉదాహరణకు మీరు కనుక పాలస్తీనా సమస్య చూస్తే పాలస్తీనాలో ఎక్కువ మంది చనిపోయింది మహిళలు, పిల్లలే. ఎక్కువ మంది చనిపోయింది, 20,000 మంది చనిపోయారు. 20,000 మందిలో దాదాపు 15,000 మంది వీళ్ళే ఉన్నారు, మహిళలు, పిల్లలు. సమస్య ఎక్కడున్నా కూడా మహిళల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో ప్రధానమైన పాత్ర పోషణ అంతా కూడా ఈ రోజున మహిళల మీద పడింది, భారం పడింది. ఈ భారమే రోజు రోజుకి మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. హక్కుల రూపంలో బయటికి రావటం, ప్రతి దాంట్లోనూ సమస్య, మహిళా సమస్యలు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీ సమస్య చూస్తే ప్రత్యేకంగా మీరు రోజు రోజు ధరలు పెరుగుతున్నాయి. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి.
వైద్యం విద్య రెండూ పెరిగినాయి. ఇన్ని తట్టుకోవడానికి కుటుంబ పోషణకి చాలా అవసరమైంది తన జీవితం రెండు కూడా ముడిపడి ఉంది. అలాంటి జీతాన్ని వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమంటానికి కూడా వాళ్ళు అమలు చేయకపోవడం చాలా అన్యాయం. ఎవరో మీరు గొంతమ్మ కోరికలని అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఎంతంత జీతాలు ఉన్నాయి, ఎన్ని వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఒకసారి గెలిస్తేనే ఇన్ని బెనిఫిట్స్ ఉంటే ఇన్నేళ్ళు ఉద్యోగం చేస్తే బెనిఫిట్స్ లేకపోవటం ఏంటి? అందువలన తప్పనిసరిగా అందరూ కూడా హక్కులు అడగటంలో తప్పు లేదు. తప్పనిసరిగా ఎవరు హక్కులు అడగకుంటే అడగటంలో దీనిలో ఎటువంటి రాజీ పడక్కర్లేదు. ఒకటి ఆర్థికపరమైన విషయాలు రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాళ్ళు చెప్పిన కోరిక నెరవేర్చమంటాం, ఒకటి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న ప్రకారం ఇవ్వటం అనేది ఒకటి. ఇతర అంగన్వాడీ అనేది ఒకే తరహా లేదు దేశం అంతా, ఒక్కో చోట ఒక రకంగా ఉంది. అటువంటిప్పుడు మన హక్కులు ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం సహజం ఎవరైనా. అలాంటి హక్కులు అడగటం అనేది ముందుకు వస్తే దాన్ని బలవంతంగా తాళాలు బాలు కొట్టి వాళ్ళు ఓపెన్ చేయటం, వాళ్ళు తాళాలు పడి ఓపెన్ చేస్తారు. మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తే ఏం చేస్తారు? సుమారు 10 రోజుల నుంచి 9 రోజులుగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దున్నపోత మీద వర్షం పడినట్లు సంబంధిత అధికారులు కానీ పాలకులు కానీ దీని మీద ఏమాత్రం కూడా స్పందన లేదు. ఎందుకంటే ఆ స్పందన లేకపోవటం వాళ్ళ పాలన ఒక భాగమే, అది కూడా వాళ్ళ డెవలప్మెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ రైతులు దాదాపుగా 400 రోజుల నుంచి అమరావతిలో దీక్షలు చేస్తుంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ సీఎం కానీ వాళ్ళ ఆలపాలన కనీసం వాళ్ళ సమస్య ఏంటని ఈరోజు కూడా అడగలేదు. అందులో భాగంగానే ఈ నిరసన సమ్మెలు కూడా. ఎందుకంటే ఎవరి సమస్యలు కూడా పరిష్కరించే దిశలో నేటి ప్రభుత్వం లేదు. వాస్తవంగా అది ఎలాంటి సమస్య అయినా సరే వాళ్ళు ఎలక్షన్లో హామీలు ఇచ్చారా, లేకపోతే తర్వాత ఇచ్చారా, లేకపోతే ఒకదానికొకటి కొంతను పెట్టి మేము తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాము అని ఎలాంటి హామీలు ఎన్నో ఇచ్చారు. ఎందుకంటే కళ్ళపల్లి మాటలతోటి అధికారంలోకి రావటమే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా అయితేమే ఎవరు ఎట్టుపోతేమన్నట్లుగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి మీ నిరసన మీ ఆందోళనకు ప్రతిఫలం ఏంటంటే వాళ్ళు చూడాల్సింది ఓటుతో కరెక్ట్గా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా. అప్పటి వరకు కూడా మీ సమస్యలు వాళ్ళు నాకు తెలిసి వినరు. ఎందుకంటే సమస్యల పరిష్కారం మేము పరిష్కరిస్తామని కనీసం ఈ రోజుకి పిల్లలు కూడా పిలవలేదు కదా, ఒకసారి కూడా పిలవలేదుగా. ఆఖరికి మీతో సంప్రదించకుండా సచివాలయ సిబ్బంది ఈ అంగన్వాడీ గదులను తలుపులు తాళాలు పగలగొట్టి వాళ్ళు వెళ్ళారంటే మామూలు విషయం కాదు. శారదక్క అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో గల వైన్ షాపుకు అద్దె చెల్లించలేదని బిల్డింగ్ యజమాని బుధవారం వైన్ షాపుకు తాళాలు వేశారు. వైన్ షాపు నిర్వహించేందుకు సంవత్సరం అగ్రిమెంట్ ఇచ్చారని, 3 నెలల క్రితం అగ్రిమెంట్ టైం అయిపోయిందని, ఖాళీ చేయమని చెప్పినా ఖాళీ చేయకుండా వ్యాపారం చేసుకుంటున్నారని, గత 3 నెలల నుంచి అద్దె కూడా ఇవ్వడం లేదని, అందువల్ల షాపు మూసివేసి తాళాలు వేశామని షాపు యజమాని అద్దంకి ఏడుకొండలు తెలియజేశారు. ఆపలన్నాడు నేనండి వేసాయి. క్యాష్ ఉంది. మళ్ళీ స్టార్టింగ్ అద్దంకి ఏడుకొండలనే నేను షాపులు గవర్నమెంట్కి రెంట్కి ఇచ్చాను 1 ఇయర్కి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత మాకు సెప్టెంబర్ నెల 30తో అయిపోయింది అగ్రిమెంట్. మళ్ళీ అగ్రిమెంట్ ఇవ్వమంటే ఇవ్వమన్నాము.
ఖాళీ చేయకుండా షాపులు రన్ చేసుకుంటున్నారు. గత 3 నెలల రెంట్ రావాలి. మా షాపులు ఇప్పుడు కూడా ఖాళీ చేయలేదు. అందుకని మేము ప్రెస్ వాళ్ళని పిలిపించి తాళాలు వేసామండి. దయచేసి గవర్నమెంట్ మా రెంట్ మాకు ఇప్పించి మా షాపులు ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.